నమస్కారం అండి. చూడండి, కనకాంబరాలు మా చెట్లోనే కాసినాయి. ఒకే చెట్టు అండి ఉండేది. చిన్న చిన్నవి ఉన్నాయి. మళ్ళీ ఒక 4-5 చెట్లు ఇది ఒకే చెట్లో కాసినాయి. ఇవి అల్లి చూపెడతామనేసి దౌనము కనకాంబరాలు ఈరోజు కోసానండి. సరే, దౌనం ముందు దారం తీసుకుందామండి. చేతికి ఈజీగా అల్లుకునేటట్టుగా ఇలా చుట్టుకోవాలండి. చుట్టుకున్నాం కదా. ఇప్పుడు దవనము తీసుకుందాము. చూడండి, ఇలా ఇలా పెట్టి దీంట్లోకి వెళ్ళి తీస్తున్నానండి. రౌండ్గా అల్లుకోవచ్చండి. చూడండి, రౌండ్గా అల్లుకోవచ్చు. ఇప్పుడు పువ్వు పెడతాను. చూడండి, 2 ఎత్తుకున్నాను. చూడండి, ఇలా పెట్టాను కదా. మన ఇష్టం అండి, 2 అయినా పెట్టుకోవచ్చు, 3 అయినా పెట్టుకోవచ్చు. నేను 2 పెడతాను, బాగుంటుంది అనేసి. రౌండ్గా అల్లుకుందామండి. చూడండి, ఇప్పుడు ఇట్లా పెడతానండి. కొంచెం క్రాస్గా, అంటే రౌండ్గా రావాలి కదా మనకి, అందుకనేసి ఇలా మళ్ళీ దీంట్లోకి వెళ్ళి తీసుకుందామండి. ఇంతే అండి. వీటిని రౌండ్గా అల్లుకోవచ్చు అండి. ఇది పిల్లలకు జడేసి బాగా నీట్గా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈజీగా అల్లుకోవచ్చు. అల్లకం రాని వాళ్ళు కూడా అల్లుకోవచ్చు అండి. ఇలాగే అల్లి చూపెడతా ఉంటానండి. చూడండి, ఈ మాదిరిగానే ఇంకా కొన్ని ఉన్నాయండి. ఈయన్ని కూడా అల్లి చూపెడతాను. ఈ మాదిరి పెట్టుకునేసి దీంట్లోకి వెళ్ళి తీయాలండి. అంతే అండి. అంతా ఇట్లా అల్లుకుంటూ రావాలా. చూడండి ఎంత రౌండ్గా వచ్చినాయా. చూడండి, లాస్ట్లో అల్లి చూపెడతాను మళ్ళీ ఒకసారి. ఇప్పుడు దవనం పెడతాను. అంతే అండి, ఈజీగా అల్లుకోవచ్చు. చూడండి, ఇంకో 3 వేసేద్దాము. వేసి సరిపోతుంది. వీటినే ఒక రెట్టు పొడుగ్గా కూడా పెట్టుకోవచ్చు అండి. ఎంత బాగుందో చూడండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఉంటానండి. పట్టి ఎలా వచ్చిందో ఇంకో పట్టి అల్లానండి. ఇది కూడా వీడియో తీస్తానండి ఒకసారి మళ్ళీ. చూడండి, ఇది పట్టిగా ఎలా వచ్చిందో. ఇట్నే పట్టిగా కూడా పెట్టుకోవచ్చండి, కానీ తెలియలేదు పట్టిగా అల్లినట్టుగా. మళ్ళీ పూలు కూడా ఇవన్నీ ఇప్పుడు అల్లి చూపెట్టినాను కదా కనకాంబరాలు, అలాగే ఇది కూడా అల్లానండి. ఉట్టి మల్లెపూలే. చూడండి, ఈ మాదిరిగా అల్లాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, బాగుంటాయి. పెట్టుకునేదానికి ఈజీగా అల్లడం కూడా ఈజీ.